మనోహరి అయితే ఇంక అంజుతో మాట్లాడుతూ ఉంటదనమాట. "అంజు పాప నిన్న అనాథాశ్రమానికి ఎందుకు వెళ్లారు?" అనేసి మనోహరి అయితే అడిగిద్దనమాట. "అక్కడ పిల్లల్ని కలవడానికెళ్ళాము. వాళ్ళని చూసుకుంటున్నారా లేదా అనేసి అడిగొచ్చాము అంతే" అనేసి అంజు చెప్పిద్దనమాట. "ఓహ్! అంతేనా?" అనేసి మనోహరి, చిత్ర అనుకొని పక్కకి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆరో ఆత్మ అయితే ఇంకా మన అంజు పాప దగ్గరకొచ్చి అడుగుతూ ఉంటది. "అంజు నువ్వెందుకు వాళ్ళకి అబద్ధం చెప్పావు? బాకీ వాళ్ళ ప్లాన్ ఎందుకు చెప్పలేదు?" అనేసి ఆరు అడుగుతూ ఉంటదనమాట. ఇంకా మన అంజు అయితే ముందు రోజు జరిగిన సన్నివేశాన్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటదనమాట. ఇంకా బాకీ వాళ్ళైతే సిరి పాపని తీసుకొని అనాథాశ్రమం బయటకొస్తూ ఉంటే దూరంగా మనోహరి, చిత్ర ఉండడం చూసేస్తనమాట బాగి అయితే. ఇంకా రాజుగారు ఇంక సిరి పాపనైతే మీరు కారు వెనక నుంచి ఎక్కించండి, మేము ముందు ఎక్కుతాము అనేసి ఇంకా రాజుకైతే బాగి చెప్పిద్దనమాట. ఇంకా రాజుగారు అయితే బాగి చెప్పినట్టు సిరి పాపనైతే కారులో వెనక నుంచి ఎక్కిస్తారనమాట. అది మనోహరి, చిత్ర చూడరనమాట. ఇంకా ఎందుకు మిస్ అమ్మ ఇలా చేసామనేసి రాతోడు అడుగుతాడనమాట. "ఏం లేదు రాతోడు, మనోహరి, చిత్ర ఇక్కడే ఉన్నారు, పాపని చూడకూడదని వెనక నుంచి ఎక్కించమన్నాను అంతే" అనేసి ఇంకా బాగి అనిద్దనమాట. "నువ్వు సూపర్ మిస్ అమ్మ" అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట. ఇంకా అంజు పాప ఒకవేళ మనోహరి, చిత్ర పిన్ని నీ దగ్గరకు వచ్చి అడిగితే పిల్లలతో మాట్లాడడానికి వెళ్ళామని చెప్పు అనేసి బాగి ముందుగానే అంజుకి చెప్పిద్దనమాట. ఇంకా మన అంజు అంతా గుర్తు చేసుకుంటుందనమాట. "అమ్మ నా సోదరి నువ్వు చాలా ఇంటెలిజెంటే" అనేసి ఇంకా ఆరు కూడా ఇంకా బాగిని మెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మనోహరి అయితే రణవీర్ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. "జాగ్రత్త మనోహరి" అనేసి చిత్ర అనిద్దనమాట. "నన్ను పట్టుకోవడం ఎవరి తరం కాదు" అనేసి మనోహరి అనుకుంటూ బయలుదేరిపోయిద్ది అనమాట. ఇంకో పక్క అయితే బాగి, అమర్ రాతోడైతే సిరి పాపనైతే రణవీర్కి అప్పచెప్పేస్తారనమాట. ఇంకా "పాప ఈయనే మీ నాన్న" అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట. "అమర్ తిను నా పాప" అనేసి ఇంకా రణవీర్ అయితే ఇంకా సిరి పాపను ముద్దులాడుతూ ఉంటాడనమాట. "నీ పేరేంటి?" అనేసి ఇంకా రణవీర్ అంటే సిరి అని చెప్పిద్దనమాట. "నా అదృష్ట సిరివి, నాకు సిరి సంపదలు తెచ్చే సిరివి" అనేసి ఇంకా రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. "నాన్న అమ్మ ఎక్కడుంది నాన్న? అమ్మ రాలేదా నాన్న? అమ్మకి నేనంటే ఇష్టం లేదా? ఇంట్లో ఎక్కడైనా ఉందా నాన్న? అమ్మని పిలువు నాన్న" అనేసి సిరి తెగ యాక్టింగ్ చేస్తానమాట. ఏంటమ్మారు అసలు ఒక పాప అయితే ఒకటేమైనా వాళ్ళ అమ్మని అడుగుతుంది అనేసి రణవీర్ అడుగుతూ ఉంటాడనమాట. "మేమొచ్చింది పాప అమ్మ కోసమే కదా" అనేసి రాతోడు నోరు జారుతాడనమాట. "ఏంటి అమ్మ కోసమా వచ్చింది?" అనేసి రణవీర్ అయితే షాకింగ్గా అంటాడనమాట. "అదే రణవీర్, పాపకి అమ్మ నాన్న ఇద్దరం ఉన్నామని చెప్పాము, ఇంకా అందుకే అమ్మ కోసం అడుగుతుంది" అనేసి అమర్ కవర్ చేస్తాడనమాట. ఇంకా అయినా కానీ వాళ్ళ అమ్మ ఇక్కడికి రాలేదులే, మేము వెంటనే కోల్కత్తా వెళ్ళిపోవాలిలే అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట. ఇంకా టైం ఉంది కదా, వాళ్ళ అమ్మని పిలిపించు అనేసి అమర్ చెప్తాడనమాట. సరే అనేసి రణవీర్ అంటాడనమాట. "పాప నువ్వు జాగ్రత్తగా ఉండు, మేము బ్లూటూత్లో నీకు టచ్లోనే ఉంటాము, ఇంటి బయటే ఉంటాము, నీకేం కాదు ధైర్యంగా ఉండు" అనేసి అమర్ భాగ్య అయితే సిరికి అయితే చెవిలో చెప్పేసి ముద్దులు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా మనోహరి అయితే బుర్కా వేసుకొని ఆటోలో నుంచి అయితే దిగి రణవీర్ ఇంట్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా "సార్ ఒక బుర్కా వేసుకున్న లేడీ రణవీర్ ఇంట్లోకి వెళ్తుంది సార్, ఆవిడే ఇంకా రణవీర్ వాళ్ళ వైఫ్ అయి ఉంటుంది సార్, వెంటనే మనం పట్టుకుందాం సార్" అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట. "అవునండి వెంటనే వెళ్ళి పట్టుకుందామండి" అనేసి బాగి కూడా అనిద్దనమాట. "లేదు బాగి, మనమైతే వెయిట్ చేయాలి బాగి, ఆవిడైతే రణవీర్ ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా అయి ఉంటుంది, మనం తొందరపడకూడదు" అనేసి ఇంకా అమర్ కూడా అంటూ ఉంటాడనమాట. అమర్ కూడా ఇంకా ల్యాప్టాప్లో అంతా చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే సిరి పాపకు పెన్ కెమెరా పెట్టుంటారనమాట. "పాప బుర్కా వేసుకున్న లేడీ ఇంట్లోకి వస్తుంది, ఆవిడ ఫేస్ని నువ్వు ఎలాగైనా చూపించు" అనేసి అమర్ చెప్తాడనమాట. "సరే సార్" అనేసి సిరి అనిద్దనమాట. ఇంకా మనోహరి అయితే ఇంకా ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా పాపను చూస్తూ ఉంటుందన్నమాట. "మనోహరి, ఈ అమ్మాయే మన పాప, పాప ఈవిడే మీ అమ్మ" అనేసి రణవీర్ చెప్తాడనమాట. ఇంకా "అమ్మ" అనేసి సిరి అయితే మనోహరిని హక్ చేసుకునిద్దనమాట. ఇంకా మనోహరి అయితే ఇంకా బుర్కా తీదనమాట. ఇంకా వెంటనే పాపనంతా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పాపని చెక్ చేసి ఇంకా షాక్ అయిద్దనమాట. ఇంకా వెంటనే మనోహరి అయితే ఇంకా రణవీర్ని తీసుకొని పక్కకెళ్ళిద్దనమాట. "పాప ఆవిడ ఫేస్ కనిపించట్లేదు, చూపించు అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. కానీ మనోహరి బుర్కా తీదనమాట. "రణవీర్ తిను మన పాప కాదు, మన పాపకైతే కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటుంది, ఈ పాపకైతే పుట్టుమచ్చ లేదనేసి మనోహరి అనిద్దనమాట. అయినా అమర్ ఎందుకు ఇలా చేస్తాడు, మనకెందుకు వేరే పాపను అప్పచెప్తాడు, మన పాప కాకుండా అనేసి రణవీర్ అంటాడనమాట. "ఎందుకంటే ఎలాగోకలాగా నీ గోలను వదిలించుకోవడానికి ఏదో ఒక పాపను తెచ్చి మనకి అంటగట్టాడనేసి మనోహరి అనిద్దనమాట. "నువ్వు ఆ పాపను 4 తగిలిచ్చు, నిజం చెప్పిద్ది" అనేసి మనోహరి కూడా అనిద్దనమాట. "పాప నువ్వు ముందుకెళ్ళి చూపించు ఆవిడ ఫేస్ని" అనేసి అమర్ చెప్తూ ఉంటాడు. సిరి పాప అయితే ఇంకా మనోహరి అలాగే రణవీర్ మాట్లాడుతూ ఉంటే దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మనోహరి బుర్కా క్లోజ్ చేసుకుంటుంది వెంటనే. "ఏ పాప నువ్వెవరు, నువ్వు మా పాప కాదు, నువ్వెందుకు వచ్చావు" అనేసి ఇంకా రణవీర్ మనోహరిని పాపనైతే అరుస్తూ ఉంటారనమాట. సిరి పాప భయపడుతూ ఉంటుంది.
అంటది. "ఏవండీ పాప దొరికిపోయినట్టుందండి. పాప వాళ్ళ పాప కాదని తెలిసిపోయినట్టుందండి. వెంటనే వెళ్లి కాపాడాలండి" అనేసి భాగ్య అనిద్దనమాట. వెంటనే అయితే ఇంకా అమరు, భాగి రాథోడయితే వెంటనే ఇంట్లోకెళ్ళిపోతారనమాట. మనోహరి టెన్షన్ పడిపోయిద్దనమాట. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థాంక్ యూ.